హాయ్ అండి. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 41. అయ్యో, ఏం చెప్తున్నారండి అని తన గుండెలు బాదుకుంటూ ఏడ్చింది శారద. ఇక్కడ చూడు శారద, నువ్వు భయపడకు. వాడు బహుశా కవితతో ఒంటరిగా ఉండాలనుకుని ఉండొచ్చు. తన బిడ్డ మీద చాలా ప్రేమగా ఉన్నాడు, అందుకే అలా చేసి ఉండొచ్చు. నువ్వు కంగారు పడకు, మనం వెతికి పట్టుకుందాం. వాడి స్నేహితులందరికీ కూడా నేను ఫోన్ చేస్తాను అని చెప్పి అందరికీ ఫోన్ చేసి అడగ్గా అతను ఎక్కడికి రాలేదనే సమాచారం అందింది. అతని ప్రాణ స్నేహితుడైన శశికి కూడా తెలియదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు మరి? ఏం చేస్తున్నాడు? ఆ పిల్ల ఏం పాపం చేసింది? వీడికి ఇచ్చి పెళ్లి చేసి ఇలా చేస్తున్నాడే. వీడు మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు అని విశ్వనాథం గారు ఇప్పుడు మనసు విరిగిపోయి సోఫాలో కూరబడ్డారు. ఆయన చేతిని పట్టుకుని ఓదార్పుగా, ఏమండి, చెడు ఏది జరగదని మనసుని కుదుటపరుచుకుందాం. ఖచ్చితంగా సుభాష్ కవిత వచ్చేస్తారు అని ఒక నటనతో కూడిన ఓదార్పు చెప్పిన శారద మనసులో మాత్రం ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుందని బలంగా అనిపించింది. సుభాష్ ఇల్లు వదిలి వెళ్లి వారం రోజులు కావస్తున్నా అతను ఎక్కడున్నారో ఎవరూ కనిపెట్టలేకపోయారు. స్నేహితులందరినీ అడిగారు, బంధువులందరినీ విచారించారు. విశ్వనాథం గారు కూడా తనకు తెలిసిన హాస్పిటల్ అన్నింటిలోనూ ఆరా తీశారు. కానీ సుభాష్ ఎక్కడున్నాడనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. దీంతో విశ్వనాథం గారు పూర్తిగా కృంగిపోయారు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో శారద గారు సరిగ్గా కూడా తిండి కూడా తినకుండా వారం రోజులుగా పూజ గదిలోనే, నా కోడలికి క్షేమంగా బిడ్డ పుట్టాలి, సుభాష్ ఆమెను మళ్ళీ ఇంటికి తీసుకురావాలి, అయ్యో నా కళ్ళ ముందే నేను ఆమెను వాడితో పంపించానే అని ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆమెకు తోడుగా విశ్వనాథం గారు కూడా వెళ్లి తన మనసులో భారానంతా అమ్మవారి ముందు కన్నీళ్ల రూపంలో వెళ్ళగక్కారు. అమ్మా, మేము ఎవరికి ఏం ద్రోహం చేశామని మమ్మల్ని ఇలాంటి ధర్మ సంకటంలో నిలబెట్టావమ్మా అని ఆయన కూడా ఏడుస్తున్నారు. అప్పుడే పెద్దయ్య మిమ్మల్ని నమ్మి ఇలా మోసపోయామే అంటూ తమిళ రసు అంగలార్చిన గొంతు వినిపించింది. ఆ గొంతు విని ఇద్దరు అదురుపడి వేగంగా బయటికి పరిగెత్తారు. వాకిట్లో నిలబడి ఉన్న తమిళ రసు తన గుండెను బాదుకుంటూ ఎలా మోసపోయామే అని ఏడుస్తున్నాడు. ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని విశ్వనాథం గారు అడిగారు. సార్, మేము మీకేం పాపం చేశాం? నా కూతురు ఏం పాపం చేసింది? ముందు ఆ చెన్నైని బయటకు పిలవండి అని గట్టిగా అరిచాడు తమిళ రసు. మమ్మల్ని క్షమించు తమిళ రసు, వారం రోజుల క్రితం సుభాష్ కవితని బయటికి తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. నేను కూడా నా శక్తి కొలది అన్ని చోట్ల వెతికాను, వాళ్ళని కనిపెట్టలేకపోయాను. ఆ పాపి కొడుకు ఎక్కడికి తీసుకువెళ్లాడో ఏమీ తెలియడం లేదు అని ఇప్పుడు విశ్వనాథం గారు ఏడ్చారు. ఇప్పటి వరకు గంభీరంగా చూసిన ఆయన కళ్ళల్లో నీళ్లు చూడగానే తమిళ రసు, సార్, కవిత మా ఇంట్లోనే ఉంది అని చెప్పాడు. ఏం చెప్తున్నావు తమిళ రసు? కవిత మీ ఇంట్లో ఉందా? బిడ్డ పుట్టిందా? సుభాష్ కూడా అక్కడే ఉన్నాడా అని ఆత్రంగా అడిగారు. సార్, ఆ ఘోరాన్ని మీరే వచ్చి చూడండి అని అతను చెప్పగానే తన మీద నిప్పులు పోసినట్టు అయ్యింది శారదా గారి పరిస్థితి. ఇద్దరిని వెంట పెట్టుకుని విశ్వనాథం గారు డ్రైవర్ను కూడా ఇంకా పిలవకుండా తానే కారు నడుపుకుంటూ వెళ్లారు. అక్కడికి వెళ్లి కారు ఆపేసరికి కవిత ఇంటి వాకిలి ముందు ఊరి జనం గుంపుగా నిలబడి ఉన్నారు. అది చూసి శారదా గారికి విశ్వనాథం గారికి ప్రాణం పోయినట్టు అయ్యింది. ఇద్దరు తడబడుతూ లోపలికి వెళ్లారు. అక్కడ కవిత స్పృహ లేకుండా పడుకుని ఉంది. ఆమె పరిస్థితి చూసి ఇద్దరికి పిడుగు పడినట్లయింది. ఆమె కడుపులో బిడ్డ లేదు, పక్కన సుభాష్ కూడా లేడు. అసలేం జరిగిందో కూడా అర్థం చేసుకోలేని స్థితిలో శారద గారు అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. ఇక ఏడుస్తున్న కవిత తల్లి శారద గారి ముఖంపై నీళ్లు చల్లడంతో ఆవిడ మెల్లగా కళ్ళు తెరిచారు. విశ్వనాథం గారు కూడా అక్కడే కింద కోల్పడిపోయారు. తమిళ రసు, ఏమైంది, ఏదైనా చెప్పు అని ఏడుస్తూనే అడిగారు. అయ్యా, అరగంట క్రితం ఒక అంబులెన్స్ వచ్చింది. కవితను అందులో నుంచి దించి ఇక్కడ పడుకోబెట్టారు. అంతకు మించి ఏం సమాచారం లేదు. మేము ఎంత అడిగినా మాకు బదులు ఇవ్వకుండా ఆ అంబులెన్స్ వేగంగా వెళ్ళిపోయింది అని చెప్పాడు తమిళ రసు. ఏం మాట్లాడుతున్నావు తమిళ రసు? అంబులెన్సా? దాని నెంబర్ ఏదైనా తెలుసా అని అడిగాడు. అక్కడున్న మరొకరు, మేం కూడా ఆ అంబులెన్స్ వెనకాల పరిగెత్తాం సార్, కానీ దానికి నెంబర్ ప్లేట్ లేదు, ఉన్నా దాన్ని కనిపించకుండా కప్పేసినట్టు ఉంది అని చెప్పాడు. ఆ క్షణం మాత్రం సుభాష్ చేతికి దొరికితే చంపేంత కోపం వచ్చింది ఆయనకి. తన ఫోన్ తీసి హాస్పిటల్ కి ఫోన్ చేశారు. కొద్దిసేపటికి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ లో ఎక్కించి కవితని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్ మీనాక్షి కవితని పరీక్షిస్తున్నారు. అందరూ బయట కంగారుగా ఏడుస్తూ కూర్చున్నారు. ఆమెకు టెస్టులన్నీ పూర్తి చేసి డ్రిప్ పెట్టమని చెప్పి మీనాక్షి బయటకు వచ్చారు. డాక్టర్, కవితకి ఎలా ఉంది అని విశ్వనాథం గారు అడిగారు. సార్, కవితకు ఉదయమే కానుపైనట్టుంది. చికిత్స అంతా పూర్తయ్యాక ఆమెకు మొత్తం ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు మరి. అందుకే కవిత స్పృహలో లేదు.
సుభాష్ ఎక్కడా, బాబు ఎక్కడా, బాబును కూడా చూడాలి అని మీనాక్షి అడిగారు డాక్టర్. సుభాష్ 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 బాబు ఇద్దరూ కనిపించడం లేదు. కవితని ఏదో ఒక అంబులెన్స్ లో వచ్చి వాళ్ళ ఇంట్లో దించి వెళ్ళిపోయిందంట. ఆ అంబులెన్స్ కి నెంబర్ కూడా లేదంటున్నారు. ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు కవితకు బాగానే ఉంది కదా, ఆమెకి ఏ ఆపద లేదు కదా అని ఆయన మళ్ళీ అడిగారు. కవితకు బీపీ ఎక్కువగా ఉంది, మత్తులో ఉంది. కళ్ళు తెరిస్తేనే అసలు విషయం చెప్పగలం. మిగతాది ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు. కానీ బిడ్డని తీసుకుని సుభాష్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని డాక్టర్ కూడా గందరగోళంగా అడిగారు. అందరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ బయటే నిలబడ్డారు. ఇక చాలా టెన్షన్ గా ఉన్నారు. ఇక తమిళ రసుని తీసుకుని బయటికి వెళ్లారు విశ్వనాథం గారు. ఇక తమిళ రసు కారు నడుపుతూ ఉండగా పక్కనే కూర్చున్న విశ్వనాథం గారి మనసులో ఎన్నో ఆలోచనలు. సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని కాస్త నీరసించిన గొంతుతో అడిగాడు. సుభాష్ పనిచేసే మెడికల్ కాలేజ్కి పో అని చెప్పడంతో తమిళ రసు కారుని కాలేజ్ వైపుకి నడిపాడు. కారు ఆపి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వారిని చూసి నా కాలేజ్ ప్రిన్సిపల్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ మీరు ఇంత దూరం వచ్చారు, రండి రండి అంటూ ఎంతో వినయంగా లోపలికి తీసుకెళ్లారు. విశ్వనాథం గారు ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అని, ఎన్నో ధర్మ సంస్థలను నడుపుతున్నారని అందరికీ తెలిసిన విషయమే. ఆయనకు ఎక్కడికి వెళ్ళినా గౌరవం నిండుగా ఉంటుంది. అందుకే కాలేజీలో కూడా అదే గౌరవం. ఇప్పుడు ఆయన గదిలో కూర్చున్నాక ఇక ఎలా మాట్లాడాలో అర్థం కాక కాసేపు తడబడిన విశ్వనాథం గారు ప్రిన్సిపల్ గారి వైపుకు తిరిగి, సార్ సుభాష్ ని చూడాలి, కాలేజ్ కి వచ్చాడా అని అడిగాడు. ఏమంటున్నారు సార్, సుభాష్ గారు ఉద్యోగానికి రాజీనామా చేసి 10 రోజులయ్యింది. మా ఎండి గారు కూడా ఎంతో నచ్చ చెప్పాలని చూశారు. కానీ సుభాష్ గారే, నేను విదేశాలకు వెళ్తున్నాను, ఇకపై ఇక్కడ పని చేయలేను, మా భార్య అక్కడే చదువుకుంటుంది, ఆమెకు ఏ ప్రాబ్లం లేదు, నేను మాత్రమే విదేశాలకు వెళ్తున్నాను, అందుకే ఇక్కడ ఉద్యోగం కొనసాగించలేను అని చెప్పేశారు. ఈ విషయం మీకు తెలియదా సార్ అని ప్రిన్సిపాల్ గారు అడిగారు. తెలియదు సార్, నేను వ్యాపారం పని మీద విదేశాలకు వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను. ఇక నేరుగా ఇంటికి వెళ్లకుండా వాడితో మాట్లాడి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. సరే, నేను ఇంట్లో చూసుకుంటాను అని సర్ది చెప్పి బయటికి వచ్చేశారు ఆయన. భరించలేని దుఃఖంలో కూతుర్ని కన్న తండ్రి, కొడుకుని కన్న తండ్రి ఇద్దరు కన్నీళ్లతో కారులో కూర్చున్నారు. తమిళ రసు, కమిషనర్ ఆఫీస్ కి పో, సుభాష్ మీద కంప్లైంట్ చేయాలి. పథకం ప్రకారం నా కోడలి జీవితాన్ని నాశనం చేసి బిడ్డను దొంగలించుకుపోయాడని ఫిర్యాదు ఇవ్వబోతున్నాను అన్నారు. ఆ మాట విని తమిళ రసు ఆశ్చర్యపోయాడు. సార్ ఏమంటున్నారు మీరు, కమిషనర్ ఆఫీస్ కా ఇప్పుడు ఎందుకండి అని ఆయన అడిగాడు. నా కోడల్ని పథకం ప్రకారం మోసం చేశాడు, ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. బిడ్డ పుట్టగానే కన్న తల్లి కంటికి కూడా చూపించకుండా ఎత్తుకెళ్లిపోయాడు. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు, వెంటనే వాడిని పట్టుకోవాలి. ఆ బిడ్డ కవితకి సొంతమని విశ్వనాథం గారు కోపంగా అన్నారు. సరే సార్ అని చెప్పి తమిళ రసు కమిషనర్ ఆఫీస్ కి బయలుదేరాడు. ఇప్పుడు కమిషనర్ ఆఫీస్ గదిలో, ఏమైంది, ఇంత కంగారుగా ఉన్నావు, ఏం మాట్లాడకుండా ఉన్నావు, ఏదైనా ప్రాబ్లమా అని కమిషనర్ అడిగారు. ఇక విశ్వనాథం గారు, నా కోడలు ప్రెగ్నెంట్ గా ఉందని మీకు తెలుసు కదా అని అన్నారు ఆయన. అవును ఇచ్చు, క్షేమంగా డెలివరీ అయ్యిందా, మన తమిళ రసు కూతురే కదా అని ఆయన చాలా సాధారణంగా అడిగారు. ఆ ఘోరం గురించి ఏం చెప్పమంటావరా, నా కొడుకు 10 రోజుల క్రితం కవితను తానే చూసుకుంటానని శారదతో చెప్పి ఒంటరిగా తీసుకెళ్లిపోయాడు. శారద వెంటనే నాకు ఫోన్ చేసింది. ఇక జరిగిందంతా వివరంగా ఆయనకు చెప్పడంతో కమిషనర్ గారే నివ్వెరపోయారు. ఏంటి విచ్చు, ఏదేదో చెప్తున్నావు అంటే, మన సుభాష్ ఇలా చేశాడా, నేను నమ్మలేకపోతున్నాను. సరే చెప్పు, కవితకు డెలివరీ హాస్పిటల్ పేరేంటి, అప్పుడే మనం వెంటనే కనిపెట్టగలం అని అడగ్గా, కవిత స్పృహలో లేదు, అంబులెన్స్ లో తీసుకొచ్చి తమిళ రసు ఇంట్లో పడేసి వెళ్ళారంట. కానీ ఆ అంబులెన్స్ నెంబర్ ప్లేట్ లేదంట, కనిపించకుండా కప్పినట్లు ఉందని చెప్పారు. అన్ని పక్కా ప్లాన్ ప్రకారమే చేశాడ్రా. బిడ్డను ఎత్తుకునేవాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కానీ ఈ ఊరు వదులు కాదు, ఖచ్చితంగా దేశం విడిచి ఎక్కడికైనా వెళ్ళాలని నిర్ణయించుకుని ఉంటాడు. వాడు అలా ఎక్కడికి తప్పించుకోకూడదు. నాకు నా బిడ్డ వెంటనే కావాలరా, పాపం కన్న తల్లి కళ్ళు తెరిచి చూస్తే తట్టుకోలేదు అంటూ విశ్వనాథం గారు ఏడ్చేశారు. సార్ ఎలాగైనా బిడ్డను వెతికివ్వండి, నా కూతురు, తనకి పుట్టబోయే బిడ్డే ప్రాణంగా బతికింది అని తమిళ రసు కూడా బ్రతిమలాడాడు. సరే సరే, ఇప్పుడు కవిత ఏ హాస్పిటల్లో ఉంది అని కమిషనర్ అడిగాడు. మన హాస్పిటల్లోనే అని విశ్వనాథన్ చెప్పగానే, ఇప్పుడే ఆ ప్రాంత మహిళ ఇన్స్పెక్టర్ను హాస్పిటల్కి రమ్మని చెప్తాను, నేనే స్వయంగా వస్తే పత్రికల వాళ్ళు దీన్ని పెద్ద సమస్య చేస్తారు, అందుకే కొంచెం రహస్యంగా విచారించవచ్చు. ఇక అదే మంచిది.
సుభాష్ ఒక డాక్టర్, అలాంటప్పుడు ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకుందామని కమిషనర్ చెప్పడంతో సరేనని చెప్పి విశ్వనాథం, తమిళ్ రసు ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. అప్పటికీ ఆమె స్పృహలోకి రాలేదు. ఏ అమ్మ శారదా, కవిత కళ్ళు తెరిచిందా అని విశ్వనాథం అడిగాడు. లేదండి, ఇంకా స్పృహలో లేదు. ఎప్పుడు కళ్ళు తెరుస్తుందో తెలియదు. నాకు చాలా భయంగా ఉంది అని శారద చెప్పింది. కవిత తల్లి కూడా ఏడ్చేసింది. పెద్దయ్య, మిమ్మల్ని నమ్మే కదా చెన్నై గురించి తెలిసిన మా అమ్మాయినిచ్చాం. కానీ ఇప్పుడు నా కూతురు కడుపున పుట్టిన బిడ్డను పోగొట్టుకుని ఇలా పడుంది. ఆమె కళ్ళు తెరిస్తే ఎంత తల్లడిల్లిపోతుందో తలుచుకుంటేనే గుండె బద్దలయ్యేలా ఉంది. నాకు చాలా కష్టంగా ఉంది. ఎలాగైనా బిడ్డను తొందరగా వెతికించి ఇవ్వండి అని ఏడ్చేసింది. అప్పుడే కవిత నెమ్మదిగా స్పృహలోకి వచ్చి కళ్ళు తెరవడానికి ప్రయత్నించింది. అందరిలో ఒక రకమైన కంగారు. ఆమె కళ్ళు తెరిచి బిడ్డ గురించి అడిగితే ఏం సమాధానం చెప్పాలి, ఏమీ అర్థం కావట్లేదే అని భయపడుతూ ఉండగా ఆమె కళ్ళు తెరవగానే కళ్ళ నుండి కన్నీళ్లే వచ్చాయి. ఆమెది తీరని విచారం, మానని గాయం. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు వస్తూనే ఉండగా నెమ్మదిగా ఒక్కొక్కరిని చూసింది. ఇప్పుడే తన కుటుంబం తనతో ఉందని ఒక చిన్న నెమ్మది కలిగింది ఆమెకు. కానీ ఆమె ఏదో చాలా చెప్పాలని ప్రయత్నించడం చూసి శారద ఆమె దగ్గరికి వెళ్ళి, కవిత, ఏంటమ్మా నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు బాగున్నావా? నీకేం పర్వాలేదు, భయపడుకో, మేమందరం ఉన్నాం తల్లి అని ఓదార్పుగా చెప్పింది. అప్పటికే విశ్వనాథం గారు సమాచారం ఇవ్వడంతో మీనాక్షి అక్కడికి వచ్చింది. శారద ప్రశ్నకు ఆమె బదులిచ్చే లోపే ఇప్పుడు మీనాక్షి ఆమె దగ్గరికి వెళ్ళి, కవిత, ఇటు చూడమ్మా, నీకు ఎలా ఉంది, ఇప్పుడు బాగున్నావా అని అడగ్గా ఆమె నెమ్మదిగా తల ఊపింది. కానీ ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు సెలయేరులా వస్తూనే ఉన్నాయి. ఇటు చూడు కవిత, నీకేం జరిగిందో గుర్తుందా అని మీనాక్షి నెమ్మదిగా అడిగింది. ఆమె నెమ్మదిగా లేవడానికి ప్రయత్నించగా శారద ఇక కవిత తల్లి ఇద్దరు చేతిని ఆసరాగా ఆమెను లేపి మంచం మీద తలగడబెట్టి ఆమెను కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆమె ఏడుపును అంతు లేదన్నట్లు ఏడుస్తూనే ఉంది. ఏడుపు కానీ నోటి నుండి మాట రాలేదు. కవిత, నేను డాక్టర్ని, నాకు నీ గురించి బాగా తెలుసు. నువ్వేదో దాచాల్సిన పని లేదు. నిజం చెప్పు కవిత, నువ్వు చెప్తేనే మేమందరం నీకు సహాయం చేయగలం. నీకేం జరిగింది అని డాక్టర్ అడిగారు. నమ్మించి గొంతు చేశాడు పాపి. నా కళ్ళ ముందే నా బిడ్డను ఎత్తుకెళ్ళిపోయాడు అని తడబడుతూ చెప్పింది. అయ్యో, నాకు పుట్టింది ఆడపిల్లో మగపిల్లాడో కూడా కళ్ళకు చూపించకుండా నన్ను ఎంత తల్లడిల్లేలా చేసి ఎత్తుకెళ్ళిపోయాడో పాపి. వాడు బాగుపడతాడా వాడు? నమ్మించి గొంతు కోశాడు. తాళి కట్టిన వాడే ఇలా మోసం చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదే అని తన కడుపుపై కొట్టుకుంటూ ఏడవడానికి చూసిన వాళ్ళందరి గుండెలు బద్దలైనట్లు అయ్యాయి. కవిత, కొంచెం ఓపికగా ఉండు. నువ్వు ఇప్పుడు ఏడవకూడదు. నీకు ఈ రోజే కదా బిడ్డ పుట్టింది. ఆరోగ్యం పాడవుతుంది. నువ్వు కొంచెం ఓపికగా ఉండు తల్లి. ఖచ్చితంగా సుభాష్ని బిడ్డని కనిపెడతాం అని ఆమెకు విశ్వనాథం గారు ఓదార్పునిచ్చారు. లేదు మామగారు, నేను ఊరికే వదలను. ఇప్పటి వరకు నేను ఎన్నో విషయాల్లో సర్దుకుపోయాను. చివరికి ఆయన చూపించిన దొంగ ప్రేమలో మోసపోయాను. అందరినీ మోసం చేసి మీ కొడుకు తప్పించుకోపోవచ్చని అనుకుంటున్నాడు. కానీ ఖచ్చితంగా నా కన్నీళ్లు ఊరికే వదలవు. ఖచ్చితంగా నా కన్నీళ్లు వదలవు, అస్సలు వదలవు అని ఏడ్చినామె ఇప్పుడు మళ్ళీ స్పృహ తప్పి పడిపోయింది. డాక్టర్, ఏమైంది, ఎందుకు మళ్ళీ స్పృహ తప్పింది అని తల్లి తండ్రులు కంగారు పడిపోయారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.